నితిన్ నన్ను వదిలేసి వేరొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి చాలా తెల్లగా అందంగా ఉంది. నాకేనా? ఎవరో అమ్మాయి. నో, ఈ ఎంగేజ్మెంట్ ని ఎలా అయినా ఆపేయాలి. అమ్మాయి ఎవరు త్వరగా కనిపెట్టాలి. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎవరని గుర్తు రావట్లేదే. ఒకవేళ వాడు ఆఫీస్ కొలీగ్ గా ఉంటదా? అయిపోయాడు. నితిన్, ఏమైంది? చెత్త నా కొడుకు. ఎవర్రా అమ్మాయి? మర్యాదగా చెప్పరా. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావరా. కొంపతీసి ఫేస్బుక్ లో నా పాత గర్ల్ ఫ్రెండ్ మెసేజెస్ గానీ చూసిందా ఏంటి? ఇంతకీ ఏమైంది? నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసినట్టు కళ వచ్చిందిరా. ఎవర్రా అమ్మాయి? అమ్మయ్య, ప్రతిపాను కళ. అయినా నీ కళ్ళలోకి వచ్చిన అమ్మాయి నాకెలా తెలుస్తుంది? అది కళే కదా. పొద్దున్నే పూట వచ్చే కళ నిజం అవుతుందని తెలియదా ఏంట్రా నాకు? చెప్పు, ఎవర్రా అమ్మాయి? అచ్చి వద్దు. అయినా నీ కళ్ళలోకి వచ్చిన అమ్మాయి నీకు తెలియాలి కానీ నాకెలా తెలుస్తుంది? పంది పెర్లోడా, నాతోనే లాజిక్ మాట్లాడుతున్నావరా? అయిపోయావరా నా చేతిలో. ఇప్పుడు గాని నువ్వు అమ్మాయి ఎవరని చెప్పలేదనుకో, డొక్కలు తీసి డోల కొడతాను నిన్ను. పూజ అయ్యి ఉంటుందా? లేదు కావ్య అనుకుంటా, లేదు ప్రవీణ, శాలినా, గుర్తొచ్చింది కీర్తన, నిత్య అనుకుంటా, లేదు లేదు డానియానే, కాదు కాదు సిమ్మరన్ అయితే బాగుండేది. అయినా మనకు అంత సీన్ లేదా? హే, ఒక్క నిమిషం ఉండు. తెల్లగా ఉన్న అమ్మాయి అయితే బహుశా ఉంటది. నీ కళ్ళకి వచ్చిన అమ్మాయి ఇలాగే ఉంటదేమో, ఒకసారి చూడు. ఈ అమ్మాయి. అయినా నీకు నేనుండగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం డా నీకు? మర్యాదగా అమ్మాయి ఎక్కడ ఉంటుందో చెప్పురా, చెప్పు. అసలు దాంట్లో ఎవరు తెలుసా? అది నువ్వే, సరిగ్గా చూడు. అవును, అది నేనే. పెళ్లిలో మేకప్ ఎక్కువ వేయడం వల్ల నేనే గుర్తుపెట్టలేకపోయాను నితిన్. ఇదని నా తప్పే, ఏమనుకోకు బంగారం. సారీ. ఇంకా నేను వెళ్ళి మంచిగా పడుకుంటానే. బాయ్. కొడితే కొట్టింది కానీ నా పాత గర్ల్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుని ఉంటే నిజంగా భలే ఉండేది. చంపదప్ప కూడా బలం ఉంటది.